మన డైనోసార్ ప్రభాస్ ఫౌజీకి ఏదైతే డిసిజన్ తీసుకోవడం జరిగిందో అదే డిసిజన్ని తన మిగతా సినిమాలకు కూడా తీసుకోబోతున్నాడా? అలాగే రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే రేపు లోడ్ అవబోతుంది. సో ఏంటంటే రేపు సోషల్ మీడియా దద్దరిల్లబోతుంది. సో ఈ రెండింటికి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా మన డైనోసార్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్గా కొద్ది రోజుల ముందు నేను ఒక న్యూస్ చెప్పడం జరిగింది. ఏదైతే ఫౌజీ సినిమా ఉందో, ఫౌజీ సినిమాకి సంబంధించి ఏదైతే మన ప్రభాస్ గారు ఉన్నారో, ప్రభాస్ గారు రెమ్యునేషన్ అనేది తీసుకోలేదు. రెమ్యునేషన్ తీసుకోకుండా ఏదైతే ఆ ఫౌజీకి సంబంధించిన ఓటీటీ హక్కులు ఉంటాయో, అంటే ఎవ్రీ లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్ సంబంధించి ఓటీటీ హక్కులు ఉంటాయో, ఆ ఓటీటీ హక్కుల రైట్స్ మాత్రం ఆయన తీసేసుకోవడం జరిగింది. అంటే సినిమా తీసే ముందు ఏదైతే బడ్జెట్ పెట్టడం జరిగిందో ఆ బడ్జెట్లో ప్రభాస్ గారు ఫీజు అయితే తీసుకోరు. 150 కోట్లైనా పర్లేదు, 200 కోట్లైనా పర్లేదు, 250 కోట్లైనా పర్లేదు, ఆయన ఫీజు ఎంత ఉందో ఆ ఫీజు మాత్రం ఆయన తీసుకోరు. ఇలా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్కి సినిమా తీసేటప్పుడు కొద్దిగా వీలవుతుంది, అంటే కొంచెం ఖర్చు అనేది తక్కువగా అవుతుంది. కానీ తర్వాత ఏవైతే ఈ ఓటీటీ డీల్స్ ఉంటాయో, ఓటీటీ డీల్స్ అది ప్రభాస్ గారి స్టామినాని బట్టి ఉంటుంది. అది 200 కోట్లకు పోతుందా, 300 కోట్లకు పోతుందా, 400 కోట్లకు పోతుందా, 500 కోట్లకు పోతుందా, ఎన్ని కోట్లకు పోతుందా అనేది సంబంధం లేదు. ఆ ఓటీటీ డీల్స్ మాత్రం అన్ని లాంగ్వేజ్లు కలిపి ప్రభాస్ గారే తీసుకోవడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ కల్కి అనుకుంటా, కల్కి ఓటీటీ డీల్స్ అనేది దాదాపుగా 370 కోట్ల ప్లస్ ఏమో పోయింది. 375 కోట్లు అనుకుంటా నాకు తెలిసి. సో అంతవరకు పోవడం జరిగింది. సో ఇప్పుడు ఫౌజీ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 350 కోట్ల రూపాయలు వచ్చినా కానీ అది ప్రభాస్ గారి ఫీజు కిందే అవుతుంది. సో ఏంటంటే ఎక్కువ ఫీజు, అంటే ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్లో రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే రణ్వీర్ సింగ్ దురంధర్కి దాదాపుగా 325 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది మొత్తం ఫీజు దురంధర్కి. సో ఏంటంటే ఆ ప్రాఫిట్ అదంతా కలుపుకొని ఆయన వాటాగా 325 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఏంటంటే ఓన్లీ ఓటీటీ డీల్స్ని, ఫౌజీకి సంబంధించిన ఓటీటీ డీల్స్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇక ఫీజుతో సంబంధం లేదు. ఆ ఓటీటీ డీల్స్ని ఆయన స్టామినాకి బట్టి, ఆయన సినిమాలను బట్టి. సో ఏంటంటే ప్రభాస్ గారు ఉన్నారంటే సినిమాలతో సంబంధం లేదు, డైరెక్టర్లతో సంబంధం లేదు. ఈజీగా 200 కోట్ల పైన ఓటీటీ డీల్స్ సేల్ కావడం జరుగుతుంది కాబట్టి, సో అది ఆయన ఫీజు అనుకోవచ్చు. దీనివల్ల ప్లస్ పాయింట్ నిర్మాతకే, ఎందుకంటే సినిమా తీసేటప్పుడు ఆ వ్యయం అనేది తక్కువ అవుతుంది. కాకపోతే ఓటీటీస్ ద్వారా అది ఎంత వచ్చినా, ఎంత బిజినెస్ జరిగినా అది ప్రభాసే సపరేట్గా చూసుకోవడం జరుగుతుంది. 200 కోట్ల 300 కోట్ల అని పర్లేదు. సో ఫౌజీకి అయితే ఆయన ప్రతి లాంగ్వేజ్ సంబంధించిన ఓటీటీ డీల్స్ అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఇకపై నుంచి ఆయన ప్రతి సినిమా కూడా ఇదే కంటిన్యూ చేసే అవకాశం ఉందంట. నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానివ్వండి, తర్వాత సలార్ కానివ్వండి, కల్కి కానివ్వండి, ప్రతి సినిమా కూడా ఓటీటీ డీల్స్ అనేది తీసుకోవడం జరుగుతుందంట. సో ఏంటంటే ఇలా తీసుకోవడం వల్ల చెప్తున్నాను కదా, ప్రొడ్యూసర్కి సినిమా తీసే టైంలో కొద్దిగా బడ్జెట్ అనేది తక్కువగా అవుతుంది. అలాగే హీరో స్టామినా కూడా పెరుగుతుంది కాబట్టి ఎవ్రీ టైం ఒకప్పుడు మన హీరోలు 25 కోట్లు 30 కోట్లు తీసుకునేవారు. తర్వాత 50 కోట్లకు వచ్చారు. తర్వాత 75 కోట్లు, 100 కోట్లు, 125 కోట్లు, ఇప్పుడు ఏకంగా 200 కోట్ల వరకు ఛార్జ్ చేసే పొజిషన్కి మన వాళ్ళు రావడం జరిగింది. ఎందుకంటే ఫ్యాన్ పుల్లింగ్ అనేది ఖచ్చితంగా వీళ్ళ వాళ్ళు ఉంటుంది. మొదటి రోజు ఈజీగా ప్రభాస్ సినిమాలంటే మొదటి రోజు 150 కోట్లు గ్యారంటీ. మొదటి రోజు 100 కోట్లు అయితే గ్యారంటీ. ప్రభాస్ గారి సినిమా స్టోరీతో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు. ప్రభాస్ గారి కట్అవుట్ స్క్రీన్ పైన కనిపించిందంటే మొదటి రోజు 100 కోట్లు గ్యారంటీ కాబట్టి, సో ఏంటంటే నిర్మాతకి ఏదైతే ఆ ఓటీటీ డీల్స్ ఉంటాయో, ఓటీటీ డీల్స్ సంబంధించి మొదటి రోజే ఆయన ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియా వైజ్గా ప్రభాస్ గారికి ఆ ఫ్యాన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫౌజీ ఈజీగా మొదటి రోజు 150 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. సో ఏంటంటే అక్కడ అది రికవరీ చేస్తుంది. ఇది కూడా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఏంటంటే ఆ మార్కెటింగ్ పుల్ అవుతుంది కాబట్టి, సో ఓటీటీ డీల్స్ని ప్రభాస్ గారు తీసుకోవడం జరుగుతుంది. ఇది మంచి డిసిజన్ నిజంగా, ఎందుకంటే నిర్మాతకి ఎక్కువగా ఒత్తిడి లేకుండా ఉంటుంది. సో ఇది కూడా ప్రభాస్ గారి స్టామినాని ఇంకా పెంచే విధంగా ఉంటుంది. మిగతా సినిమాలకు కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. బట్ ఫౌజీకి సంబంధించిన ఓటీటీ డీల్స్ని అయితే ప్రభాస్ గారు అన్ని భాషలకు సంబంధించి ఆయనే తీసుకోవడం జరిగింది. ఇది ప్రభాస్ గారికి సంబంధించిన అప్డేట్. ఇక నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, టాక్సిక్ మూవీకి సంబంధించిన లాస్ట్ అప్డేట్స్ ఎప్పుడు ఆగిపోయాయంటే, ఏదైతే తబాహీ సాంగ్ ఉందో ఆ తబాహీ సాంగ్ని రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఐ థింక్ మార్చ్ 8వ తారీఖు అనుకుంటా, మార్చ్ 8వ తారీఖు 7వ తారీఖు వాళ్ళు తబాహీ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. బట్ అప్పుడు ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉండే, ఎందుకంటే విజువల్స్ లేకుండా, వీడియో లేకుండా, ఏం లేకుండా ఓపెన్గా ప్లెయిన్గా ఒక పోస్టర్ రిలీజ్ చేసి దాని వెనకాల సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. బట్ ఏంటంటే విజువల్స్తో వింటే ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి, సో అది రాలేదు, అప్పుడు రాలేదు. ఎందుకంటే సినిమా పోస్ట్ పోన్ అయింది, మనందరికీ తెలుసు. కానీ ఒకవేళ మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ అయితే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందేమో అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అంటే ఎక్కడైతే ఆపేశారో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారేమో అని అనుకోవడం జరిగింది. కాకపోతే యష్ ఫైనల్లీ అందరికీ షాక్ అయితే ఇచ్చాడు. సో ఏంటంటే యష్ మళ్ళీ ఆయన ఏదైతే సోషల్ మీడియా కాల్లో ఉందో ఎక్స్లో యాక్టివ్ అయితే కావడం జరిగింది. మీరు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎక్కువ మనకు ఈ టాక్సిక్స్ నుంచి వచ్చిన అప్డేట్స్లో ఎక్కువ మనకు
రాయకి సంబంధించిన పోస్టర్ గానీ, లేకపోతే రాయకి సంబంధించిన వీడియోస్ కానీ, టికెట్‌కి సంబంధించిన పోస్టర్‌లు గానీ, లేకపోతే మిగతా క్యారెక్టర్‌లు కొంతమందున్నారు. అంతా మేల్ క్యారెక్టర్‌లకి సంబంధించి మాత్రమే మనకు పోస్టర్ రావడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే అందులో హుమా ఖురేషి గారున్నారు. హుమా ఖురేషి గారి గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆమె 'బేబీ డు డై' అనే ఒక సినిమా తీస్తున్నారు. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా టాక్సిక్ గురించి మాట్లాడడం జరిగింది. అందులో ఒక 8, 9 నిమిషాల వీడియో ఉంది. ఆ వీడియోని చూసి ఫిదా అయిపోయా అని చెప్పి హుమా ఖురేషి గారు కూడా నేను టాక్సిక్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అద్భుతమైన విజువల్స్ ఉన్నాయని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. హుమా ఖురేషి గారున్నారు. తారా సుతారియా ఉంది. కియారా ఉంది. నయనతార ఉంది. ఇంకా ఇంకొక రుక్మిణి వసంత్. సో, ఫిమేల్ యాక్టర్సే ఒక ఈ ఐదుగురు కాకుండా ఇంకో ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అంటే ఓవరాల్‌గా ఒక 6, 7 మంది వీళ్ళందరూ ఉన్నారు. సో, ఏంటంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే టాక్సిక్ నుంచి ఓన్లీ మేల్ సంబంధించి క్యారెక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే పోస్టర్ రిలీజ్ కావడం జరిగింది. సో, ఫైనల్లీ ఏంటంటే యష్ అయితే తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్ కావడం జరిగింది. ఏమన్నాడంటే ఎక్స్ ఖాతాలో ఆయన రాసుకొచ్చింది ఏంటంటే, "కామ్ డౌన్ లేడీస్, టేక్ టైమ్ టు కమ్ టుమారో." అంటే మీరందరూ కామ్‌గా ఉండండి. ఇప్పటివరకు ఓన్లీ మేంగామే వచ్చాం కదా! ఇప్పుడు మీ దండయాత్ర షురూ కావాలని చెప్పి టుమారో 11:33 AM కేవీఎన్ ప్రొడక్షన్స్. అంటే రేపు ఉదయం 11 గంటల రేపు 1 తారీఖు కదా! జూలై 1 తారీఖు కదా! రేపు 11:33 ఈ సినిమా నుంచి టీజర్ రాబోతుంది. అయితే ఇక్కడ ఓన్లీ ఫీమేల్ క్యారెక్టర్స్. నాకు తెలిసి ఎవరైతే క్యారెక్టర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరి ఇంట్రడక్షన్‌కి సంబంధించి నాకు తెలిసి వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎన్ని నిమిషాలు ఉంటుంది అని పక్కన పెడితే ఎవరైతే ఇందులో ఫీమేల్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి మరి పోస్టర్స్ రిలీజ్ చేస్తారా? పోస్టర్స్ అయితే రిలీజ్ చేయరు. టీజర్ రిలీజ్ చేస్తుండొచ్చు. సో, ఇప్పటివరకు మనం చూసుకున్నంత వరకు ఏంటంటే ఓవరాల్‌గా ఈ సినిమా నుంచి మనకు ఎక్కువగా మేల్ క్యారెక్టర్స్ మాత్రమే మనకు రివీల్ చేయడం జరిగింది. ఫైనల్‌గా ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా మంది ఎదురు చూడడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు కొందరు పేర్లొస్తున్నాయి. కొందరు బయటికి ఎగిరిపోయారని చెప్పి, కొందరు ఉన్నారని చెప్పి ఇలా చాలా మంది పేర్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో, ఫైనల్‌గా రేపు 11:30 కన్క్లూజన్ అయితే రాబోతుంది. ఇప్పటివరకు మనకి ఏవైతే మేల్ క్యారెక్టర్ చూయించడం జరిగిందో అవన్నీ కూడా చాలా పవర్‌ఫుల్‌గా చూయించడం జరిగింది. టాక్సిక్ సినిమాలో ఉన్న మేల్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది పాత్రకుంది. సో, ఫీమేల్ క్యారెక్టర్స్ పాత్రలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళని చూయించే విధానం ఏముంటుంది, వాళ్ళ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా మనకు రేపు 11:30 చూడ్డానికి దొరుకుతుంది. అలాగే ఈ సినిమా ఏదంటే ఆగస్టు 26వ తేదీని చూజ్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 26వ తేదీ ఎక్సలెంట్ డేట్ అది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ డేట్. ఎందుకంటే సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది. మంగళవారం ప్రీమియర్స్ పడుతున్నాయి. బుధవారం రిలీజ్ అవుతుందంటే సినిమాకి 5 రోజుల వీకెండ్ వస్తుంది. సినిమాకి గాని ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే మొదటి 5 రోజుల్లోనే సినిమా 1000 కోట్లు అందుకోగలుగుతుంది. అలాగే సినిమా బుధవారం రిలీజ్ అయిన తర్వాత అక్కడే 2 హాలిడేస్ వస్తున్నాయి. బుధవారము ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన ఒక ఫెస్టివల్ ఉంది. అలాగే శుక్రవారం అనుకుంటా రక్షాబంధన్ ఉంది. శనివారం వీకెండ్ వస్తుంది. మళ్ళీ ఆదివారం వీకెండ్ వస్తుంది. మళ్ళీ ఒక 4 రోజులు గడిచిన తర్వాత 4వ తారీఖు ఏదో పండుగ ఉంది. మళ్ళీ 5వ తారీఖు శనివారం వస్తుంది. 6వ తారీఖు వీకెండ్ వస్తుంది. చాలా సాలిడ్ డేట్‌ని అయితే వీళ్ళు పికప్ చేసుకోవడం జరిగింది. కాకపోతే అదే టైంలో శ్రద్ధా కపూర్ గారు నటించిన 'ఈత' అనే ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాకి సంబంధించిన టీజర్ నేను చూసాను. టీజర్ ట్రైలర్ అనుకుంటా. వీడియో చూసాను. బావుందది. అది కూడా చాలా బావుంది. సో, ఎక్కడో బాలీవుడ్‌లో చిన్న కాంపిటీషన్ అయితే ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏంటంటే అది 2 రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది. ఇది 26వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కదా! ఆ సినిమా అనేది 'ఈత' అనేది 28వ తారీఖు రిలీజ్ అవుతుంది. సో, అప్పటికి 2 రోజుల్లో ఎలాంటి డిస్ట్రాక్షన్ కావాలో అలాంటి డిస్ట్రాక్షన్ అయితే వచ్చేస్తుంది. అండ్ సినిమాకి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా అంటే చాలా సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది టాక్సిక్ సినిమా. సో, మొదటి 6 నెలలలో మన ఇండియన్ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా 'దురంధర్ పార్ట్ 2' అండ్ ఇప్పుడు నెక్స్ట్ 6 నెలలు స్టార్ట్ అవుతుంది. జులైతో నెక్స్ట్ 6 నెలలు స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఈ 6 నెలల్లో ఫస్ట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు అందుకోబోయే సినిమా నాకు తెలిసి టాక్స్‌కే అవ్వబోతుంది. ఈ మధ్యలో వస్తున్నాయి. 'ఆల్ఫా' అనే సినిమా ఒకటి వస్తుంది. మళ్ళీ 'నాగబంధనం' సినిమా వస్తుంది. సో, 'నాగబంధనం' కూడా నార్త్ ఆడియన్స్ బాగా టచ్ కాగలిగితే అది కూడా చాలా కలెక్షన్స్‌ని అయితే పుష్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే కన్ఫర్మ్‌గా చెప్పే సినిమా ఏంటంటే 2026లో ఇప్పుడు ఈ సెకండ్ క్వార్టర్‌లో ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసే సినిమా ఏంటంటే 'టాక్సిక్'. ఆ తర్వాత 'పారడైస్' ఉంది, 'ఫౌజీ' ఉంది, 'రామాయణ' ఉంది, 'కింగ్' ఉంది, 'జైలర్ 2' ఉంది. చాలా సినిమాలున్నాయి. సో, ఏంటంటే ఫైనల్‌గా 'టాక్సిక్' సంబంధించి రేపైతే అప్డేట్ రాబోతుంది. అలాగే 'ఫౌజీ' సినిమాకి సంబంధించి ప్రభాస్ గారు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఒక మంచి డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. నమస్తే.